హలో అందరికీ. ఈరోజు మనం ఈ క్లాస్లో సీనియర్ ఇంటర్మీడియట్లోని శ్వాసించడం వాయువుల వినిమయం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇందులో కూడా శ్వాస వ్యవస్థ గురించి మాత్రమే ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వాయువుల వినిమయం గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. శ్వాసించడం అంటే ఏంటంటే ఆక్సిజన్ని లోపలికి పీల్చడాన్ని, తర్వాత లోపల ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదలడాన్ని మనం శ్వాసించడం అని అంటాం. దీన్నే వాయువుల వినిమయం అని కూడా అంటాం. వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట. బయట ఆక్సిజన్ లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడము, ఊపిరితిత్తుల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, దీన్నే వాయువుల వినిమయం అని అంటాం. ముందు శ్వాసించడం గురించి కొంచెం తెలుసుకుందాం. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ, నిర్మాణ క్రియ కాకుండా ఇక్కడ విచ్ఛిన్న క్రియ అనమాట. ఎందుకంటే ఆహార పదార్థాలన్నీ కూడా ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత వచ్చిన అంత్య పదార్థాలు విచ్ఛిన్నం జరుగుతాయి కాబట్టి దీన్ని విచ్ఛిన్న క్రియ అని అంటాం. ఇందులో ఈ క్రియలో పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహింపబడి ఆహార పదార్థాల యొక్క ఆక్సీకరణం కోసం వినియోగింపబడుతుంది. బయట నుంచి ఆక్సిజన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఫుడ్ పార్టికల్స్ అంటే ఆహార పదార్థాలను ఆక్సీకరణం చేయడం కోసం. ఆక్సీకరణం అంటే ఏంటి అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని సింపుల్ సబ్స్టెన్సెస్గా అంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి ఆక్సిజన్ని వినియోగించుకోవడాన్ని ఆక్సీకరణం అని అంటుంది. ఈ చర్యలో ఏమవుతుందంటే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం జరగడం వల్ల మనకు లాస్ట్లో శక్తి, అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్, నీరు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి అన్నమాట. అయితే కణాలన్నీ కూడా జీవక్రియలను సరిగ్గా నిర్వర్తించాలి అంటే ఆ శక్తి అనేది కంపల్సరీ అన్నమాట. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఆహార పదార్థాలు జీర్ణం జరగడం వల్ల వస్తూ ఉంది. ఆహార పదార్థాల అంత్య పదార్థాల గురించి ఫస్ట్ యూనిట్లో అంటే జీర్ణక్రియలో మీకు ఆల్రెడీ నేను తెలిపి ఉన్నాను. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో మనకు లాస్ట్ అంత్య పదార్థాలు ఏమొచ్చినాయంటే గ్లూకోజ్లు వచ్చినాయి. అలాగే మాంసకృతులు అంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో అంత్య పదార్థాలు చేసే అమైనో ఆమ్లాలు వచ్చినాయి. కొవ్వు పదార్థాల యొక్క జీవక్రియలో వచ్చేసి మనకు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాళ్ళు వచ్చినాయి అన్నమాట. ఈ అంత్య పదార్థాలు ఆక్సీకరణం వల్ల ఈ శక్తి అనేది విడుదలవుతుంది అన్నమాట. ఈ శక్తి రక్త ప్రసరణ ద్వారా కణాలన్నిటికీ కూడా చేరుతుంది అన్నమాట. ఇక్కడ ఈ కణాలన్నీ కూడా ఆక్సిజన్ని వినియోగించుకొని ఆక్సీకరణం జరిపి కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే కార్బన్ డైఆక్సైడ్ దేహానికి అవసరం లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని దేహం నుంచి బయటికి పంపించేస్తాయి అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లంగా నీటిలో కరిగి తర్వాత బైకార్బోనేట్ H+గా ఇది విచ్ఛిన్నం చెంది బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే H+ అయాన్లు ఎక్కువ అవుతాయో లోపల pH విలువ ఏమవుతుంది, తగ్గుతుంది అనమాట. దీనివల్ల లోపల దేహంలో సమస్థితి లేకుండా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది జరగకుండా కంటిన్యూస్గా ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ని బాడీ బయటికి నిరంతరం బయటికి పంపబడుతుంది అన్నమాట. ఈ విధంగా ఊపిరితిత్తులు ఏం చేస్తాయి, ఆక్సిజన్ని గ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపబడతాయి. ఇట్లా కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపడాన్ని ఏమంటామంటే పుప్పుస వెంటిలేషన్. పుప్పుస అంటే ఇక్కడ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతూ ఉంది కదా, అందుకే పుప్పుస వెంటిలేషన్ అని అంటాం అన్నమాట. వాయుకోశాలు, రక్తనాళాల మధ్య వాయువుల వినిమయం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ ఎక్కడ పోతుందంటే వాయుకోశాలలో ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయుకోశాలలోకి వెళ్తుంది. అక్కడ రక్తనాళాలలో ఉన్న చెడు రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశాలకు వచ్చేస్తుంది. వాయుకోశాలలో ఉన్న ఆక్సిజన్ రక్తనాళాలలోని రక్తంలోకి వచ్చేస్తుంది. ఇలా ఇద్దరి మధ్య అంటే వాయుకోశాలు, రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని ఏమంటామంటే బాహ్య శ్వాసక్రియ. బాగా గుర్తుపెట్టుకోండి, బాహ్య శ్వాసక్రియ ఎవరి మధ్య జరుగుతుంది అంటే వాయుకోశాలు, రక్తనాళాల మధ్య జరిగేటువంటి శ్వాసక్రియని బాహ్య శ్వాసక్రియ అని అంటాం.
అలాగే రక్తనాళాలు కణజాలాల మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయాన్ని అంతర్శ్వాసక్రియ అంటే ఇక్కడ రక్తనాళాల నుంచి ఎక్కడికి వెళ్తుంది రక్తము కణాలకు వెళ్తుంది. కణాలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి రక్తనాళాలలోకి, రక్తనాళాలలో ఉన్న ఆక్సిజన్ కణాలలోకి ఇలా వెళ్ళడాన్ని ఇలాంటి శ్వాసక్రియ వచ్చేసి అంతర్శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే ఎవరికి జరుగుతుంది? వాయుకోశాలకు రక్తనాళాలకు మధ్య అంటే వాయుకోశాలు అంటే ఊపిరితిత్తులోని వాయుకోశాలకు రక్తనాళాలకు మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట, మార్పిడి. దీన్ని బాహ్య శ్వాసక్రియ అని అంటాం. అలాగే రక్తనాళాలకు కణజాలాలకు మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయాన్ని అంతర్శ్వాసక్రియ అని అంటాం అన్నమాట. కణాలలో ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని కణ శ్వాసక్రియ అని అంటాం. కణంలో జరిగేటువంటి ఆక్సీకరణ, ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని ఏమంటాము? కణ శ్వాసక్రియ. నెక్స్ట్ చూడండి, ఇది శ్వాసక్రియ యొక్క ఇంట్రొడక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు అంటే 600 మీటర్ల ఎత్తులో అంటే పాక్షిక పీడనం, ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం ఏమవుతుందంటే చూద్దాం ఎలా ఉంటుందో. 600 మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ పాక్షిక పీడనం అంటే ఏంటంటే అంటే అక్కడ ఆక్సిజన్ అణువులు ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉంటే పాక్షిక పీడనం ఎక్కువగా ఉన్నట్టు, అదే తక్కువగా ఉన్నాయనుకోండి పాక్షిక పీడనం, ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం ఎలా ఉంది? తక్కువగా ఉందని. సో దీన్ని మనం ఎలా సూచిస్తామంటే PO2. ఇక్కడ P అంటే పాక్షిక పీడనం, ఇక్కడ P అంటే పాక్షిక పీడనం. ఇలా రాస్తాం అనమాట. మనం రాసేటప్పుడు ఇలా రాస్తాం పాక్షిక పీడనాన్ని. సో చూడండి, సముద్రతల సరాసరి పాక్షిక పీడనంలో సగం అంటే భూమి నుంచి 600 మీటర్ల ఎత్తులో ఏమవుతుందంట? సో సముద్రం తీరంలో సముద్ర తలంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీడనం కంటే కూడా 600 మీటర్ల ఎత్తులో ఏమవుతుందంటే ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం తగ్గుతుందంట. ఎంత తగ్గుతూ ఉంది? సగం అనమాట. సగం ఉండడం వల్ల ఏమవుతుందంటే పర్వతారోహులు అంటే ఎవరైతే పర్వతాలను ఎక్కుతూ ఉంటారో, మౌంటైనర్స్ అంటాం కదా, అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే పర్వత రుగ్మత అనేది ఏర్పడుతుంది. అంటే పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆక్సిజన్ తగ్గుతూ ఉంది. అంటే ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం ఏమవుతా ఉంది? తగ్గుతూ ఉంది. దానివల్ల మానవులంతా కూడా ఆక్సిజన్ లేకుండా బతకలేం కదా, ఎంతసేపు బతుకుతాం? 2 నిమిషాలు కూడా ఉండలేం. అలాంటిది అక్కడ తగ్గడం వల్ల ఒక రుగ్మత వస్తుంది. దాన్ని పర్వత రుగ్మత అని అంటాం, మౌంటైన్ సిక్నెస్. మానవుడు ఎక్కువసేపు శ్వాసను ఆపలేడు. ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా బలవంతంగా ఏం చేసేస్తాము? గాలిని తీసుకుంటాం. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes వరకు మనం ముక్కును క్లోజ్ చేసి గాలిని ఆపాలని చూడాలి అని ట్రై చేస్తాం అనుకోండి, అలా చేయొద్దండి. బట్ ట్రై చేసినా కూడా ఏమవుతుందో ఒక కొద్దిసేపటికి ఏమవుతుందంటే మన ముక్కును బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది? మౌత్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలిని తీసుకుంటాం. దీన్నే బలవంతంగా మనం గాలిని పీల్చుకుంటాం అనమాట. చూడండి, ఒకవేళ ఆపినా కూడా బలవంతంగా గాలిని ఏం చేస్తాం? మనం పీల్చడానికి ప్రేరేపించబడతాం. కానీ ఒక అనిమల్ ఉంది, ఒక జంతువు ఉంది, దాని పేరు వచ్చేసి ఎలిఫెంట్ సీల్. ఈ ఎలిఫెంట్ సీల్ అనేది ఒక క్షీరదం అనమాట. ఇదేమో ఈ వాటర్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంట? దాదాపు 2 గంటల వరకు కూడా నీటిలో మునిగి ఉండగలదు. దాదాపు 2 గంటల వరకు కూడా నీటిలో, అంటే నీటిలో ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎలా ఉంటుందంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం నీటిలోకి మునిగినాం అనుకోండి, ఏమవుతుంది? గాలి ఆడక, ఊపిరి ఆడక మనం చనిపోతాం. కానీ ఎలిఫెంట్ సీల్ మాత్రము ఇది ఒక క్షీరదము. ఇది దాదాపు ఎన్ని గంటల వరకు నీటిలో మునిగి ఉండదంటే 2 గంటల వరకు కూడా నీటిలో మునిగి ఉండగలుగుతుంది. ఈ క్షీరదము ఇతర జలచర క్షీరదాల కండరాలలో మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం గల వర్ణకం ఉంటుంది. ఎందుకు ఇది ఇంతసేపు ఇలా ఉండగలుగుతుంది అంటే దీంట్లో మయోగ్లోబిన్, కండరాలలో మయోగ్లోబిన్ అనేది ఎక్కువ, ఈ మయోగ్లోబిన్కి ఆక్సిజన్తో చాలా ఎక్కువ అనుబంధం ఉంటుంది. అట్లాంటి వర్ణకం ఉండడం వల్ల ఇది ఆక్సిజన్ని నిల్వ చేసి నీటిలో మునిగి శ్వాసించినప్పుడు కణాలకు అందిస్తుంది. నీటిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అందదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తుంది? తన మయోగ్లోబిన్లో ఉన్న ఆక్సిజన్ని కణాలకు
అందచేస్తుంది. కాబట్టి 2 గంటల వరకు కూడా శ్వాసక్రియ ఇబ్బంది లేకుండా అనేది శ్వాసక్రియ అనేది బాగా జరుగుతుందన్నమాట. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనకు శ్వాసక్రియలో వచ్చేసి శ్వాసక్రియలు రకాలు చూద్దాము. అంటే ఆక్సిజన్ని తీసుకుంటున్నాయా, తీసుకోవడం, ఆక్సిజన్ లభిస్తుందా, లభించడం లేదా అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు 2 రకాల శ్వాసక్రియలు అనేవి మనకు ఉన్నాయి. ఫస్ట్ది చూడండి, వాయురహిత శ్వాసక్రియ. వాయురహిత అంటే ఇక్కడ ఆక్సిజన్ లేదన్నమాట. రహిత అంటే లేదు, సహిత అంటే ఉంది. వాయురహిత శ్వాసక్రియ, వాయువు ఇక్కడ లభించడం, వాయు సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియని వాయురహిత శ్వాసక్రియ అని అంటాం. ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్ అసంపూర్తిగా విచ్ఛిన్నం చేయబడి కొద్దిపాటి శక్తిని మాత్రమే విడుదలవుతుంది. అంటే ఆక్సిజన్ లభించకపోవడం వల్ల, అంటే ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నం జరుగుతుంది, కానీ పూర్తిగా విచ్ఛిన్నం జరగదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ నుంచి ఎక్కువ శక్తి అనేది రాదు, కొంచెం మాత్రమే శక్తి విడుదలవుతుంది. సో ఇట్లాంటి శ్వాసక్రియని మనం వాయురహిత శ్వాసక్రియ అని అంటాము. ఇది ఎక్కువగా ఎవరిలో జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈఏపీ సెట్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఈస్ట్, బ్యాక్టీరియా. ఇవన్నీ బ్యాక్టీరియాలో, ఈస్ట్లో మనకి ఎలాంటి శ్వాసక్రియ జరుగుతుంది? వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కఠోర సంకోచం జరిపే త్వరిత కండరాలతో జరుగుతుంది అన్నమాట. ఎలా జరుగుతుంది? అంటే కంటిన్యూస్గా జరిగేటువంటి కండరాలతో, సంకోచం జరిగేటువంటి కండరాలతో జరుగుతుంది. ఈ ప్రక్రియను క్వినమ్ అని కూడా అంటారు. క్వినమ్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, మీరు ఈక్వేషన్ బాగా చూసుకోండి. ఇక్కడ గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6 అన్నమాట. గ్లూకోజ్కి ఇక్కడ ఆక్సిజన్ అందడం లేదు, అయినా కూడా విచ్ఛిన్నం అనేది జరుగుతూ ఉంది. ఈ విచ్ఛిన్నం జరగడం వల్ల ఏమేమి వస్తున్నాయి చూడండి, అంత్య పదార్థాలు. కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, 2 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. తర్వాత ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది, ఇథనాల్ 2 అంతేకాకుండా ఎనర్జీ కూడా, శక్తి కూడా విడుదలవుతూ ఉంది. ఆ శక్తి ఎంత విడుదలవుతూ ఉంది అంటే 2 ATP. అదే వాయు రహితలో వచ్చేసి మనకు, వాయు సహితలో చూడండి కింద ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? 36 ATPలు రిలీజ్ అయింది. కానీ ఆక్సిజన్ లేనప్పుడు ఎన్ని ఎనర్జీలు రిలీజ్ అయినాయి? 2 ATP. అదే అన్నమాట, వాయువు లేనప్పుడు గ్లూకోజ్ అసంపూర్తిగా విచ్ఛిన్నం చెంది తక్కువ శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇలాంటిది మనకు ఈస్ట్ అండ్ బ్యాక్టీరియాలో కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇది ఈస్ట్లో నేను ఇందాక చెప్పింది. నెక్స్ట్ చూడండి, వేగంగా సంకోచించే కండరాలలో ఎలా జరుగుతుందో. గ్లూకోజ్ నుంచి ఏం ఏర్పడతా ఉంది? లాక్టిక్ ఆమ్లం ఏర్పడతా ఉంది. అలాగే శక్తి కూడా విడుదలవుతా ఉంది, శక్తి 2 ATP. వేగంగా సంకోచించే కండరాలు ఏమున్నాయి మనకి? మన కండరాలు ఉన్నాయి కదా, కండరాలంతా కూడా వేగంగా సంకోచించడం వల్ల కొద్దిసేపటికి మనం ఏమవుతాం? అలసిపోతూ ఉంటాం. అది ఎందువల్ల అంటే మనలో ఆ వాయు శ్వాసక్రియ జరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏర్పడి 2 ATPలు విడుదలవుతూ ఉంటాయి. ఇది వాయు రహిత శ్వాసక్రియ. నెక్స్ట్, వాయు సహిత శ్వాసక్రియ అంటే పేరులోనే ఉంది చూడండి. ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజు, క్లొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఏమవుతున్నాయి? సంపూర్ణంగా విచ్ఛిన్నం చెందుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అధిక శక్తి విడుదలవుతూ ఉంది. సో ఇక్కడ కింద చూడండి, ఈక్వేషన్ ఏమవుతుంది? గ్లూకోజ్ C6H12O6 ప్లస్ ఆక్సిజన్, ఇవి 2 కలిసిపోయి ఆక్సీకరణం చెంది ఏమొచ్చింది? గ్లూకోజ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంది, నీరు విడుదలవుతుంది, అదేవిధంగా శక్తి కూడా విడుదలవుతుంది. శక్తి చూడండి ఎంత రిలీజ్ అయ్యింది? 36 ATPs రిలీజ్ అయినాయి అన్నమాట. కానీ వాయురహితలో మాత్రం 2 ATPలు, ఇక్కడ చూస్తే మాత్రం 36 ATPలు రిలీజ్ అయినాయి అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న బాక్స్లో మనకు కెలోరిఫిక్ విలువలు అంటే శక్తి విలువలు ఏందో చూద్దాం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాల కెలోరిఫిక్ విలువలు అన్నమాట. అంటే వీటి నుంచి ఎంత శక్తి రిలీజ్ అవుతుందో మనం చూద్దాం.
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇవి ఆక్సీకరణం చెందడం వల్ల రెండిట్లో కూడా 1 గ్రాము ప్రోటీన్ కానీ 1 గ్రాము కార్బోహైడ్రేట్ కానీ మనం తీసుకున్నట్లయితే ఆ 1 గ్రాము పదార్థానికి ఎంత శక్తి విడుదలవుతుందంటే 4 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. కానీ కొవ్వు పదార్థాలు చూడండి, అదే 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెందడం వల్ల ఎంత శక్తి రిలీజ్ అవుతా ఉంది, 9 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది అనమాట. అందుకే మనం కొవ్వు పదార్థాలను ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా తొందరగా శక్తి ఎక్కువ ఉండడం వల్ల మనం ఏమవుతుందంటే మనలో వెయిట్ అనేది బరువు అనేది పెరుగుతూ ఉంటాం. కానీ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళు అంత ఎక్కువ అంత తొందరగా బరువు అనేది పెరగడం అనేది జరగదనమాట. ఎందుకంటే మనం 1 గ్రాము ప్రోటీన్ తీసుకుంటే 4 కిలో క్యాలరీలు రిలీజ్ అవుతూ ఉంటే 1 గ్రామ్ కొవ్వు తీసుకుంటే మాత్రం 9 కిలోల క్యాలరీ శక్తి విడుదల అవుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ చూడండి శ్వాసాంగాలు. ఈ శ్వాసాంగాలు అనే పార్ట్ నుంచి మాత్రం మనకు డెఫినెట్ క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే శ్వాసాంగాలను తర్వాత విసర్జకాంగాలు, తర్వాత ఇంకేంటి గుండెలోని ఛాంబర్స్, వీటి నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి బాగా చూసుకోండి, ఓకేనా. సో చూడండి, వివిధ జంతువుల్లో ఎలాంటి శ్వాసాంగాలు ఉన్నాయో చూద్దాం. శ్వాసాంగాలు అంటే ఏంటి అంటే శ్వాసించడానికి ఉపయోగపడేటువంటి అవయవాలు లేదా అంగాలను ఏమంటామో శ్వాసాంగాలు అని అంటాం. చూడండి, వివిధ సముదాయాలు అంటే 3 వేరువేరు రకాల జంతువులు అనమాట. చెందిన జంతువుల్లో వేరువేరుగా శ్వాసక్రియ అంగాలు. సో చూద్దాం. మొదట అంటే ఈ శ్వాసాంగాలు అనేవి కూడా దేన్ని బట్టి ఏర్పడతాయి అంటే ఆ ఉండే ప్రదేశాన్ని, అంటే ఉనికిని పెట్టి, తర్వాత వ్యవస్థీకరణ అంతస్తులను బట్టి వాటిలో శ్వాసాంగాలు అనేవి ఉత్పత్తి అయి ఉంటాయి. సో ఫస్ట్ నిమ్న శ్రేణి అకశేరుకాలు ఎవరు? స్పంజికలు కదా. ప్రోటోజోవన్లు, స్పంజికలు, ఇవన్నీ ఈడేరియన్లు. ఈ మూడిట్లో కూడా బల్లపరుపు పురుగులు, వీటన్నిటిలో కూడా మనకు వాయువుల మార్పిడి అనేది సరళ వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. అంటే శరీర ఉపరితలం ద్వారా సరళ వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రోటోజోవన్లు, స్పంజికలు, నిడేరియన్లు, బల్లపరుపు పురుగులు, వీటన్నిటిలో కూడా శరీర ఉపరితలం ద్వారా, అంటే పైన ఉపరితలం ద్వారా సరళ వ్యాపన పద్ధతి ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వానపాముల్లో తేమగా ఉన్న శరీర కుడ్యం ద్వారా జరుగుతుంది అనమాట. వానపాములో దేని ద్వారా జరుగుతుంది? తేమగా ఉన్నటువంటి తడి చర్మం శరీర కుడ్యాన్ని ఉపయోగించుకుంటుంది. తడి చర్మం ద్వారా వానపాముల్లో మనకు శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కీటకాలలో చూడండి, వల లాంటి ఒక వాయునాళ వ్యవస్థ ఏమవుతుంది, వాతావరణంలోని గాలిని నేరుగా ఎక్కడికి తీసుకుంటుంది, ప్రతి కణానికి సరఫరా చేయడం వల్ల ఈ జంతువులు చురుకుగా ఉంటాయి. కీటకాలలో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సాలిడు, తేళ్ళు, వీటిలో ఏమవుతుందంటే సాలెపురుగు, తర్వాత తేలులో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా వాయు శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో ఊపిరితిత్తులు అనమాట. అదే నీటిలో ఉంటే మొప్పలు అని చెప్తాం. అయితే ఇక్కడ ఇంకా ఊపిరితిత్తులు బాగా ఏర్పడలేదు. పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా ఏం జరుగుతూ ఉంది, వాయువుల శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉందన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ జలచర అంటే నీటిలో ఉన్నటువంటి ఆర్థ్రోపోడ్లు, మొలస్క జీవులు, ప్రత్యేకంగా వీటిలో ఏమవుతూ ఉన్నాయి, రక్త నాళికలను కలిగినటువంటి మొప్పల ద్వారా, మీకు ఇందాకనే చెప్పినాను, మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుగుతాయి అన్నమాట. అంటే పుస్తకాకార మొప్పల ద్వారా శ్వాసక్రియను అనేది జరుపుకుంటూ ఉంటాయి. ఎవరిలో? ఆర్థ్రోపోడ్లు, జలచర ఆర్థ్రోపోడ్లు, మొలస్కాలు అన్నమాట. నెక్స్ట్ భూచర జీవులు రక్తనాళయుత ఊపిరితిత్తులను ఉపయోగించుకొని వాయువుల వినిమయాన్ని జరుపుకుంటాయి.
భూచర జీవులేమో ఊపిరితిత్తులను ఉపయోగించుకొని శ్వాసక్రియను జరుపుకుంటాయి. శకశీరుకాలకు వచ్చేటప్పటికి శకశీరుకాలైన చేపలు, ఉభయచరాలు, జీవుల లార్వాలు అంటే డింబకాలు మొప్పలను ఉపయోగించుకొని శ్వాసక్రియను జరుపుకుంటాయి. చేపల మొప్పల్లో ఆ, ఇదంతా అవసరం లేదు. తర్వాత రక్తం ఉభయచరాలలో తడి చర్మము ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. అలాగే పక్షుల్లో చూసినట్లయితే వాయు కోశాలు ఏర్పడి పారాబ్రాంకై అనే విశిష్ట లక్షణాలను అభివృద్ధి చేసుకొని శ్వాసక్రియను జరుపుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అని నేను చెప్తున్నాను. సో ఏ జీవుల్లో ఏ శ్వాసాంగాలు ఉన్నాయి అనేది మీరు సపరేట్గా ఒక నోట్స్ తయారు చేసుకుంటే మీకు చాలా బెటరు. సో నేను నోట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే అంత టైం లేదు కాబట్టి నేను ఇలా చెప్తా ఉన్నాను. సో మీరు క్లాస్ చూసి ఇదంతా కూడా సపరేట్గా మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ క్షీరదాలలో చూసుకున్నట్లయితే బాగా అభివృద్ధి చెందినటువంటి శ్వాస వ్యవస్థను కలిగి ఉంటాయి. వీటిలో పర్షుకుల గూడు అంటే ప్రక్కటెముకలు, విభాజక పటలము ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, గాలిని పీల్చడంలో సహాయపడతాయి. ఇవి వివిధ జంతువుల్లో వచ్చేసి శ్వాసాంగాలు. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ మానవుల్లో శ్వాస వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. మానవుల్లో శ్వాస వ్యవస్థలో బాహ్య నాసికా రంధ్రాలు అంటే మనకు ముక్కు ఉంది కదా, ముక్కును నాసికము అని అంటాము. ఇక్కడ ఈ ముక్కుకు 2 రంధ్రాలు ఉన్నాయి కదా, వీటిని మనం బాహ్య నాసికా రంధ్రాలు, ఎందుకంటే బయటకు తెరుచుకొని ఉన్నాయి కాబట్టి బాహ్య నాసికా రంధ్రాలు అని అంటాం. ఎన్ని ఉన్నాయంటే ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎక్కడున్నాయంటే పై పెదవి పైన బయటికి తెరుచుకొని ఉన్నాయి. ఇవి దేంట్లోకి తెరుచుకుంటాయంటే నాసికా కక్షలోకి అంటే ముక్కులోకి తెరుచుకుంటాయి. ఎవరి ద్వారా అంటే నాసికా మార్గం ద్వారా. సో బాహ్య నాసికా రంధ్రాలు. నెక్స్ట్ ఈ 2 కూడా లోపల ముక్కులోకి తెరుచుకుంటున్నాయి కదా, దాన్ని మనం ఏమంటాం నాసికా కక్షలు. ఈ నాసికా కక్షలు ఎక్కడుంటాయంటే తాలు అని చెప్పినాను కదా, కఠిన తాలు అని మీకు జీర్ణక్రియ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఒకసారి ఆ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తాలు పైన బాగాన ఉండి నాసికా విభాజకం వల్ల వేరు చేయబడుతుంది. అంటే నాసిక ఎక్కడ ఉంటుంది, ఇది కఠిన తాలు మీద ఉంటుంది. పైన ఇవి కూడా 2 ఉంటాయన్నమాట. ఎందుకంటే 2 కక్షలను వేరు చేస్తూ నాసికా విభాజకం అనేది ఉంటుంది. ప్రతి నాసికా కక్షలోకి ప్రతి దాంట్లో 3 భాగాలు ఉంటాయి. ప్రతి నాసికా కక్షలో 2 నాసికా కక్షలు ఉన్నాయి. ప్రతి నాసికా కక్షల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. అవి ఏవేవో చూద్దాం. ఆలింద భాగంలో మీకు ఏం కనిపిస్తాయంటే రోమాలు ఉంటాయి, చర్మస్రావ గ్రంథులు ఉండి ఇవేం చేస్తాయంటే దుమ్ము ధూళి రేణువులు ప్రవేశించకుండా నిరోధిస్తూ ఉంటాయి. ముక్కులో మనకు రోమాలు కనిపిస్తూ ఉంటాయి కదా, సో ఆ భాగాన్ని మనం ఏమంటాము, ఆలింద భాగం అని అంటాం. దీంట్లో రోమాలు, చర్మస్రావ గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి దుమ్మి ధూళులు లోపలికి ప్రవేశించకుండా ఇవేం చేస్తాయి, నిరోధిస్తాయి, అడ్డుపడతాయి. నెక్స్ట్ 2వ భాగం వచ్చేసి శ్వాస భాగం వచ్చేసి ఇదేం చేస్తుందంటే లోపలికి పీల్చిన గాలి యొక్క ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది, ఇది నియంత్రిస్తూ ఉంటుంది. అంటే దానికి ఒక ఉష్ణోగ్రతను అందిస్తుంది ఈ శ్వాస భాగం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి 3 పల్చటి మెలితిరిగిన అస్థి ఫలకాలు లోపల శ్వాస భాగంలో 3 పల్చటి మెలితిరిగిన అస్థి ఫలకాలు ఉంటాయి. వాటిని టర్బినల్ లేదా కాంకే అంటారు. అని అంటారు అనమాట. నెక్స్ట్ గ్రాణ అంటేనే ఏంటి, వాసనకు ఉపయోగపడడం అనమాట. ఈ గ్రాణ భాగంలో జ్ఞాన ఉపకలతో ఆవరించబడి వాసన పీల్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ముక్కు ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాసనలను స్మెల్ చేస్తూ ఉంటాం కదా, సో దానికి కారణం ఎవరంటే జ్ఞాన భాగం. నెక్స్ట్ ముక్కులోని గాలి ఎక్కడ తెచ్చుకోవాలి, గ్రసని మీకు ఆల్రెడీ చెప్పినాను.
ఫుడ్కి తర్వాత హెయిర్కి రెండింటికి కూడా ఒకటే ప్యాసేజ్, ఐక్య మార్గం అని చెప్పినాను. గాలి వెళ్ళడానికి ఆహారం వెళ్ళడానికి ఇద్దరికి ఒకే మార్గం ఏది అంటే గ్రసని. సో ఆ గ్రసనిని 3 భాగాలుగా విభజించారని చెప్పిన. ఏవేవి? నాసికా గ్రసని, ముఖ గ్రసని, తర్వాత స్వరపేటికా గ్రసని అని మనం జీర్ణక్రియలో చెప్పుకున్నాము. సో దాంట్లో మనకి ఇక్కడ అవన్నీ అవసరం లేదు, మనకు ఓన్లీ ఏది అవసరం అంటే నాసికా గ్రసని. నాసికా కక్షలు ఒక జత అంతర నాసికా రంధ్రాల ద్వారా ఎక్కడికి ఓపెన్ అవుతున్నాయి? మృదుతాలు పైన ఉన్నటువంటి గ్రసనిలోకి తెరుచుకున్నాయి. దీంట్లో ఈ గ్రసనిలోని నాసికా గ్రసని భాగంలోకి అక్కడ లోపల ఉన్న భాగం అంతా కూడా శైలికలు ఉన్నటువంటి ఒక ఉపకలచే ఆవరించబడి ఉంది. దాన్ని శైలికామాయ ఉపకళ అని అంటాం అనమాట. ఈ ఉపకళ నుంచి కూడా మన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆవరించి ఉండి పీల్చిన గాలిని ఏం చేస్తుందంట? శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా దీంట్లోకి ఒక నాళం తెచ్చుకుంటుంది. ఆ నాళం పేరు ఏంటంటే యూస్టేషియన్ నాళము. దీని తర్వాత భాగం వచ్చేసి ముఖగ్రసని తెచ్చుకుంటుంది. ఇది పోయి ముఖగ్రసనిలోకి తెచ్చుకుంటుంది. అక్కడ వచ్చేసి ఆహారం వచ్చేస్తుంది. కాబట్టి రెండు కూడా ఆహారము గాలి ఇద్దరు కూడా కలిసిపోయి ఐక్య మార్గం అని చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్. నెక్స్ట్ ముఖగ్రసని స్వరపేటిక గ్రసనలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ ఆహార మార్గము వాయు మార్గము వేరువేరుగా ఏర్పడి ఆహారమేమో ఆహార మార్గంలో ద్వారా ఆహార వాహికలోకి వెళ్తుంది. వాయు మార్గం ద్వారా వాయువు దేంట్లోకి వెళ్తుంది? కంఠబిలం ద్వారా వాయునాళంలోకి తెరుచుకుంటుంది అనమాట. ఇది నాసికా గ్రసని. నెక్స్ట్ నాసికా గ్రసని దేంట్లోకి తెరుచుకుంటుంది అంటే స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. అంటే స్వపేరులోనే ఉంది చూడండి, స్వరాన్ని ఉత్పత్తి చేసేటువంటి పేటిక కాబట్టి స్వరపేటిక అని అంటాం. నాసికా గ్రసని దేంట్లోకి తెరుచుకుంటుంది? నాసికా గ్రసని స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. స్వరపేటిక ధ్వని ఉత్పత్తికి సహాయపడేటువంటి మృదులాస్థి పేటిక అనమాట. అందువల్ల దీన్ని ఏమంటాము? ధ్వని పేటిక అని అంటాం. దీని కూడాన్ని అంటే దీని గోడలను ఆవరించి మనకు ఎన్ని మృదులాస్తులు ఉన్నాయి? 9 మృదులాస్తులు ఉన్నాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. స్వరపేటిక కుడ్యాన్ని ఆవరించి మనకు ఎన్ని మృదులాస్తులు ఉన్నాయి? 9 మృదులాస్తులు ఉన్నాయి. దాంట్లో చూడండి, థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజీవిక ఈ 3 కూడా అదన్వ మృదులాస్తులు. అంటే 2 జతల్లాగా కాకుండా ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి. సో ఈ 3 ఒక్కొక్కటే ఉంటాయి. థైరాయిడ్, క్రికాయిడ్ మరియు ఉపజీవిక ఈ 3 వచ్చేసి మనకు ఒక్కొక్కటిగా ఉంటాయి. తర్వాత 3 వచ్చేసి కార్నికులేట్, తర్వాత ఎరిటినాయిడ్, క్యూనిఫామ్ ఈ 3 కూడా జతలుగా ఉంటాయి. మృదులాస్తులు జతలుగా ఉంటాయి. ఇవి 6 అయిపోయినాయి, అవి 3 అయిపోయినాయి, మొత్తం 9 అనమాట. సో ఇంతేకాకుండా ఉపజీవిక థైరాయిడ్ మృదులాస్థికి అతికి ఉన్నటువంటి పల్చని ఆకు లాంటి స్థితిస్థాపక మృదులాస్థి తలం. థైరాయిడ్ మృదులాస్థికి ఉపజీవిక ఏమై ఉంటుంది? అతికి ఉంటుంది. చూడ్డానికి ఆకులాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఆహారాన్ని స్వరపేటికలోకి కంఠబిలం ద్వారా పోకుండా ఇదేం చేస్తుంది? ఉపజీవిక కంఠబిలం ద్వారా ఆహారము స్వరపేటికలోకి ఎంటర్ కాకుండా ఏం చేస్తూ ఉంటుంది? నిరోధిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకే చాలాసార్లు చెప్తా ఉంటారు కదా, తినేటప్పుడు మాట్లాడొద్దండి అనేసి. ఎందుకంటే ఆహారము స్వరపేటికలోకి వెళ్ళిందనుకోండి మనకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అది ఎందువల్ల అంటే ఆహారము కంఠబిలం ద్వారా వాయునాళంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆహారము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకుండా ఇదేం చేస్తుంది? ఉపజీవిక నిరోధిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది వెళ్తే అని అంటే కొన్నిసార్లు ఇది చావు వరకు కూడా తీసుకొని వెళ్తుంది అనమాట. సో అంత డేంజర్ అనమాట. అందుకే ఉపజీవిక ఏం చేస్తూ ఉంటుంది? అలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థైరాయిడ్ ఎరిటినాయిడ్ మృదులాస్తులను కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపకులు థైరాయిడ్ని ఎరిటినాయిడ్ని కలుపుతూ పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. వాటిని మనం ఏమంటాము? స్వర తంతులు లేదా తంత్రులు అంటాం. స్వర తంత్రులు లేదా స్వర మడతలు అని అంటాం. నిజమైన స్వర తంత్రులు ఎరిటినాయిడ్ మృదులాస్తుల మధ్య ఖాళీని రీమా గ్లాటిస్ అంటారు. నిజమైన స్వర తంత్రులు తర్వాత ఎరిటినాయిడ్ మృదులాస్తుల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఏమంటాము? రీమా గ్లాటిస్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, థైరాయిడ్ మృదులాస్థి
ఉదర మధ్య భాగంలో స్వరపేటిక ఉబ్బెత్తును కలిగి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు మెడ కింద కొంచెం ఉబ్బెత్తు ప్రాంతం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యాడమ్స్ యాపిల్ అని అంటాం. ఇది మనకంటే కూడా బాయ్స్లలో బాగా కనిపిస్తూ ఉంటుంది. కింద గడ్డం కింద అంటే మెడ దగ్గర మధ్యలో మనకి ఆ మెడ మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా వచ్చినటువంటి ప్రాంతం ఉంటుంది. దాన్ని యాడమ్స్ యాపిల్ అని అంటాం. మనలో కంటే కూడా పురుషుల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్త్రీలలో కంటే కూడా పురుషుల్లో బాగా 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 ఎత్తుగా ఉంటుంది, బాగా గుర్తొచ్చు. దాన్ని యాడమ్స్ యాపిల్ అని అంటాం. చూడండి, పురుషుల్లో స్వరతంతులు మందంగా, పొడవుగా, అల్ప పరిమితి స్వరాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. పురుషుల్లో ఎలా ఉంటాయి? స్వరతంత్రులు మందంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. ఇవి ఎలాంటి సౌండ్ని ఉత్పత్తి చేస్తాయి అంటే అల్ప పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. అది స్త్రీలలో పిల్లల్లో చూసినట్లయితే ఇవి సాధారణంగా ఎలా ఉంటాయంటే స్వరతంత్రులు పొట్టిగా ఉండి హెచ్చు పరిమితి స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి గమనిక అని ఒక డబ్బాలో ఇచ్చినాడు కదా, ఇక్కడ ఏంటి అంటే స్వరపేటికలో 2 రకాల స్వరతంత్రులు ఉంటాయి. దాంట్లో మిథ్య స్వరతంత్రులు ఒకటి, తర్వాత నిజ స్వరతంత్రులు ఒకటి. ఇక్కడ మిథ్య స్వరతంత్రులు మనకు ఎలాంటి సౌండ్ని ఉత్పత్తి చేయవు. కేవలం నిజ స్వరతంత్రులు మాత్రమే ఏం చేస్తాయి? ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వాయునాళం. నెక్స్ట్ భాగం వచ్చేసి వాయునాళము. వాయునాళాన్ని మనము ఇది వాయునాళం ఎక్కడ ఉంటుందంటే ఉరకుహరం యొక్క మధ్య భాగం వరకు విస్తరించి నిటారు నాళం అనమాట. ఇక్కడ వాయునాళం ఉరకుహరంలో నుంచి చెస్ట్ రీజన్లోని భాగాన్ని మనం ఉరకుహరం అని అంటాం. చెస్ట్ రీజన్ని అక్కడ మధ్య భాగం వరకు కూడా మనకి వాయునాళం అనేది విస్తరించి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నిటారు స్ట్రైట్గా ఉండేటువంటి నాళం అనమాట. దీని గోడలకు మనకి ఇలా ఉందనుకోండి. దీనికి ఏమై ఉంటుందంటే గోడలకు ఇలా సి ఆకారంలో ఉన్నటువంటి ఇట్లా మృదులాస్థి ఆవరించి ఉంటుంది. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే సి ఆకారంలో ఉంటుంది. ఈ మృదులాస్థి, ఇక్కడ ఉండే మృదులాస్థి ఏది అంటే కచాబ మృదులాస్థి. మనకు మూడు రకాల మృదులాస్థులు ఉన్నాయి. కచాబ మృదులాస్థి, తంతియుత మృదులాస్థి, తర్వాత స్థితిస్థాపక మృదులాస్థి. ఇందులో అందరికంటే బలహీనమైనటువంటి మృదులాస్థి ఏదంటే కచాబ మృదులాస్థి. కానీ ఇది దేహంలో ఎక్కువ చోట్లలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. బలమైన కచాబ మృదులాస్థి. ఈ సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్థినే మనం కచాబ మృదులాస్థి వలయాలు అంటాము. దీని గోడలకు సి ఆకారంలో ఉన్నటువంటి కచాబ మృదులాస్థి వలయాలు ఉంటాయి. ఈ వలయాలు ఎందుకు ఉపయోగపడతాయంటే వాయునాళం ముక్కలించుకోకుండా, ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సి ఆకారపు మృదులాస్థి వలయాలను ఏమంటాం? ఏ మృదులాస్థిలో తయారైందంటే కచాబ మృదులాస్థి అని చెప్తాం. ఇది ఎందుకు అక్కడ ఉంది అంటే దాని యొక్క విధి ఏంటి అంటే వాయునాళము ముక్కిలించుకోకుండా ఇది ఏం చేస్తూ ఉంటుంది? ముక్కిలించుకోకుండా ఆపుతూ ఎల్లప్పుడూ తెరుచుకొని ఉండేటట్టు చూస్తాయన్నమాట. వాయునాళపు లోపలి తలం ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ చెప్పినాను సి ఆకారం, ఇక్కడ ఒక క్వశ్చన్. తర్వాత ఇంకా వాయునాళపు లోపలి తలం లోపల ఏ ఉపకళతో ఆవరించి ఉంది అంటే మిథ్య స్థరిత శైలికామాయ ఉపకళ. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి శ్వాసనాళాలు, శ్వాసనాళికలు. వాయునాళము దేంట్లోకి మళ్ళీ రెండుగా విడిపోతుంది. దాని వాయునాళము ఉరకుహరం మధ్యలో 5 ఉరకశేరుక స్థాయి వద్ద ఏమవుతుంది? రెండుగా చీలి కుడి ఎడమ శాఖలను ఏర్పరుస్తాయి. ఉరకశేరుకం దగ్గర ఏమవుతా ఉందంటే రెండుగా చీలిపోయి వీటినే ఏమంటామంటే ప్రాథమిక శ్వాసనాళాలు అని అంటాం. ప్రతి ప్రాథమిక శ్వాసనాళం తన వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలుగా మారుతాయి. ఇవి మళ్ళీ శాఖలుగా చీలి తృతీయ శ్వాసనాళాలుగా ఏర్పడతాయి అన్నమాట. ప్రతి తృతీయ శ్వాసనాళం అనేక విభజనలు చెంది క్రమంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చివరి శ్వాసనాళికలుగా మారిపోతున్నాయి. ఓకేనా? ఫస్ట్ ఏమైంది? వాయునాళము 5వ ఉరకశేరుకం దగ్గర రెండుగా చీలి కుడి ఎడమగా డివైడ్ అయింది. వాటిని ప్రాథమిక శ్వాసనాళాలు. అది లోపలికి పోయి మళ్ళీ ఏమైపోయినాయి? మళ్ళీ తన వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ద్వితీయ శ్వాసనాళికలుగా మారిపోయినాయి.
ఇవి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న శాఖలుగా వెళ్ళిపోయినాయి. వాటిని తృతీయ శ్వాసనాళాలు. తృతీయ శ్వాసనాళాలు మళ్ళీ చాలా వరకు ఏమైపోయినాయి, చిన్న చిన్న శాఖలుగా ఏర్పడినాయి. వాటిని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అని అన్నాం. నెక్స్ట్, ప్రతి శ్వాసనాళిక వాయుకోశాలలో అంతమయ్యి వాయుగోళాల గుంపులోకి తెరుచుకుంటుంది. ఇక్కడ మీకు చిన్న చిన్న రౌండ్ ఈ గోళాకారంలో ఉన్న నిర్మాణాలని వాయుకోశాలని అంటాం. ఈ నాళికలు ఏమవుతున్నాయి, ప్రతి నాళిక దేంట్లోకి తెరుచుకుంటా ఉందంట, ఈ వీటినే వాయుగోణాలు లేదా వాయుకోశాలు అని అంటాము. ఈ వాయుకోశాలకు తెరుచుకుంటాయి. శ్వాసనాళాలు, ప్రాథమిక శ్వాసనాళాలు అసంపూర్ణంగా ఉన్న మృదులాస్థి వలయాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా చూడండి, ప్రాథమిక శ్వాసనాళాలు అసంపూర్ణంగా ఉన్న మృదులాస్థి వలయాలను కలిగి ఉంటాయి. వాయునాళం నుంచి ఏర్పడిన శాఖలు అంటే శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుగోణులు తలకిందులుగా ఉండే ఒక శ్వాస వృక్షంగా ఏర్పడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రాము అంతా కలిసి మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే, ఒక వృక్షంని రివర్స్లో చూస్తే మనకు ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తలక్రిందులుగా ఉండే శ్వాస వృక్షం అని అంటాం అన్నమాట. అసలు వాయుగోణుల్లో ఏం జరుగుతుందంటే వాయువుల వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తులు. ఇది మనకు చివరి అంగాలు. దేంట్లో చివరి భాగము శ్వాస వ్యవస్థలో. చూద్దాం ఎక్కడుంటాయి ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు వచ్చేసి ఉరకుహరంలో అంటే చెస్ట్ రీజన్లోనే ఉంటాయి. మనకు ఉరకుహరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. మనకి ఊపిరితిత్తులను పైన ఆవరిస్తూ ఉన్నటువంటి త్వచాన్ని 2 పొరలు ఉంటాయి. వీటిని పుప్పుస త్వచం అని అంటాం. ఆవరించి 2 పొరలు కలిగినటువంటి పుప్పుస త్వచం ఉంటుంది. ఈ పొరల మధ్య పుప్పుస ద్రవం ఉంటుంది. అంటే 2 పొరల మధ్య ఒక ద్రవం ఉంటుంది. అది పుప్పుస ద్రవం అని అంటాం. అంతేకాకుండా ఇది ఊపిరితిత్తుల తలంపై రాపిడిని తగ్గిస్తుంది అన్నమాట. అంటే వాటి మీద ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రాపిడిని తగ్గించేస్తుంది. వెలుపలి పుప్పుస త్వచం వచ్చేసి ఊరకుహరంతో అంటే బయట ఉన్నటువంటి పుప్పుస త్వచం వచ్చేసి ఊరకుహరంతో కాంటాక్ట్ అయ్యి ఉంటుంది, కలిసి ఉంటుంది. లోపలి పుప్పుస త్వచం వచ్చేసి ఊపిరితిత్తులతో సన్నిహితంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్, బాహ్య నాసికా రంధ్రాల నుంచి చూడండి, ఇక్కడ పోయింది బాహ్య నాసికా రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగాన్ని అంటే ఇక్కడ ముక్కు యొక్క 2 రంధ్రాల నుంచి ఇక్కడ వరకు శ్వాసనాళికల వరకు ఉన్నటువంటి భాగాన్ని, విస్తరించిన భాగాన్ని వాహికా భాగం అని అంటాం. ఎందుకు వాహికా భాగం అంటే గాలి బయట నుంచి లోపల వరకు అక్కడి వరకు ఒకదాని తర్వాత ఒకదాని నుంచి అక్కడి వరకు వస్తూ ఉంది, ఊపిరితిత్తుల వరకు వస్తూ ఉంది కదా, దాన్ని వాహికా భాగం అని అంటాం. నెక్స్ట్, వాయుకోశాలు వాటి నాళికలను కలిసి వినిమయ భాగం అని అంటాం. నెక్స్ట్, వాయుకోశాలు అక్కడ ఉండే నాళికలు వాటిని కలిపి వినిమయ భాగం. ఎందుకంటే వాయుకోశాలలో ఏమవుతా ఉంది, వాయువుల వినిమయం జరుగుతుంది కాబట్టి వినిమయ భాగం అని అంటాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. బాహ్య నాసికా రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు ఉండేటువంటి ప్రాంతాన్ని వాహికా భాగం అని అంటాం. ఎందుకంటే బయట నుంచి గాలి అక్కడి వరకు కూడా ఒకదాని తర్వాత క్రాస్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి వాహికా భాగం అంటాం. కానీ వాయుకోశాలు వాటి నాళికల్లో మాత్రం వాయువుల వినిమయం జరుగుతుంది కాబట్టి వినిమయ భాగం అని అంటాం. ఓకే, తర్వాత వాహికా భాగంలో పరిసరాలలోని గాలిని వాయుకోశాలలోకి రవాణా చేస్తుంది. అదే కదా నేను చెప్పాను. నెక్స్ట్, ఇది ఉత్సర్జించిన గాలిలో ఉండే ధూళి రేణువులను తొలగించి తేమను చేర్చి దాని శరీర ఉష్ణోగ్రతను తీసుకొని వస్తుంది. ఇక్కడే మనకి ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి గాలిలో దుమ్ము ధూళి ఉంటే వాటిని తొలగించేసి దానికి ఒక ఉష్ణోగ్రతను తీసుకొని వస్తుంది. ఎలాంటి ఉష్ణోగ్రత అంటే దేహం యొక్క ఉష్ణోగ్రతకు తీసుకొని వస్తున్నాము. వినిమయ భాగంలో ఏం జరుగుతుంది, నిజమైన వ్యాపన ప్రాంతము. ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వినిమయం రక్తం వాతావరణంలోని గాలికి మధ్యన జరుగుతుంది అన్నమాట. ఇదే కదా నేను చెప్పాను. సో ఊపిరితిత్తులు గాలి చొరబడినటువంటి గది లాంటి కుహరంలో ఉంటుంది. సో ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయంటే గాలి వెళ్ళనటువంటి కుహరంలో ఉంటుంది. ఎలా అంటే పుష్టభాగాన్ని, అంటే మనకు పుష్టభాగం అంటే ఏది తీసుకోవాలంటే కశేరుకం, అంటే వెన్నుపాము ఎటువైపు అయితే ఉందో ఆ భాగాన్ని పుష్టభాగం అని అంటాం. ఊపిరితిత్తులకు పుష్టభాగాన్ని ఏముంది, కశేరుకం ఉంది, అంటే వెన్నుపాము ఉంది. ఉదర భాగం అంటే మనకు పొట్ట ఎటువైపు ఉందో ఆ భాగాన్ని ఉదర భాగం. ఉదర భాగంలో ఉరోస్థి ఉంది.
ఉరోస్తి అంటే ఇక్కడ మనకు చిన్నగా టీ ఆకారంలో ఉన్నటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. ఆ భాగాన్ని ఉరోస్తి అని అంటాము. నెక్స్ట్ నెక్స్ట్ పక్కకు మనకేమున్నాయి, ప్రక్కటెముకలు ఉన్నాయి. వాటిని పార్శ్వ భాగాలు అని, సైడ్లను మనం పార్శ్వ భాగాలలో పర్షకులు ఉన్నాయి. సో ఎలా చూసినా కింద భాగానేమో డోమ్ ఆకారంలో ఉన్నటువంటి బాజక పటలం. అంటే మనకు ఊపిరితిత్తుల కింద మనకు ఇలాంటి మనం ఇలాంటి ఒక ఇలా ఉన్నటువంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని విభాజక పటలం అని అంటాము. ఇది కింది వైపుగా ఉంది. సో కదలడానికి వీలు లేనంతగా గాలి కూడా చొరబడినంతగా ఊపిరితిత్తులంతా కూడా అన్ని వైపుల నుంచి మూసుకొని ఉన్నాయన్నమాట. పృష్ఠ భాగానేమో కశేరుకము, ఉదర భాగానేమో ఉరోస్తి, పక్కన ఏమో పార్శ్వ భాగాలలో ఏమో పర్షికలు ప్రక్కటెముకలు, కింది భాగానేమో వాచక పటలము. ఇలా మొత్తం అంతా ఏమైపోయింది, చుట్టుముట్టు ఉండిపోయింది. కాబట్టి గాలి కూడా చొరబడినటువంటి కక్షలో ఊపిరితిత్తులు ఉన్నాయన్నమాట. సో ఉరకుహరంలో ఊపిరితిత్తుల అమరిక ఏ విధంగా ఉంటుందంటే, ఉరకుహర ఘన పరిమాణంలో ఏ విధమైనటువంటి మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిరితిత్తు కుహరంపై ఏర్పడుతుంది. ఈ రకమైన అమరిక శ్వాసించడానికి అత్యవసరం. ఎందుకంటే పుప్పూస ఘన పరిమాణం ప్రత్యక్షంగా మార్పు పడదు. సో ఎందుకు ఇట్లా ఈ ఊపిరితిత్తులు ఎట్లా అమరి ఉంటాయంటే, ఉరకుహరం యొక్క ఘన పరిమాణంలో ఏదైనా మార్పు వస్తే అది ఖచ్చితంగా ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఊపిరితిత్తుల యొక్క నిర్మాణము. ఇది శ్వాస వ్యవస్థ. నెక్స్ట్ క్లాస్లో మనం శ్వాసక్రియ జరిగేటువంటి విధానం గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ చూస్తే డయాగ్రామ్లో చూడండి, మీకు డయాగ్రామ్లో అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఉపజీవిక ఏం చేస్తుంది అంటే గాలిలో అంటే కంఠబిలం ద్వారా ఆహారము వాయునాళంలోకి ఎంటర్ కాకుండా ఇది అడ్డుపడుతుందని చెప్పినాను. తర్వాత ఇది వచ్చేసి స్వరపేటిక. ఇక్కడ నిజ తంత్రువులు ఏం చేస్తాయి, స్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలో పిల్లల్లో వచ్చేసి అధిక సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందండి, హై పిచ్ వాల్యూ అని చెప్పినాను. తర్వాత పురుషుల్లో వచ్చేసి లో పిచ్ వాల్యూ అని చెప్పి లో పిచ్ సౌండ్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పినాను. ఇది వచ్చేసి వాయునాళంని చూడండి, ఇక్కడ సి ఆకారంలో ఉన్నటువంటి కచాబా పొదులాస్తి ఉన్నాయి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే వాయునాళము ముడుచుకుపోకుండా హెల్ప్ చేస్తుందని చెప్పాను. నెక్స్ట్ ఈ వాయునాళము 5వ కశేరుకం దగ్గర 5వ ఉరకోశరకం దగ్గర 2గా చీలిపోతూ ఉంది. దీని ప్రాథమిక శ్వాసనాళాలు అన్నాం. ఇది లోపలికి నెక్స్ట్ ద్వితీయ శ్వాసనాళికలుగా ఏర్పడి తన వైపు ఉన్న ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తృతీయగా మారుతుంది. తృతీయ మళ్ళీ చిన్న చిన్న నాళికల్లాగా విడిపోయి ప్రాథమిక, ద్వితీయ తృతీయ నాళికలాగా ఏర్పడి ప్రతి తృతీయ శ్వాసనాళిక చిన్న కోశంలో ఉన్నటువంటి వాయుగోణంలోకి తెచ్చుకుంటుంది. అవి చూడడానికి ఎలా ఉంటుందంటే తిరిగేసిన తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షంలాగా కనిపిస్తుంది. కాబట్టి శ్వాస వృక్షం అని దీనికి పేరు అన్నమాట. వాయుగోణాలలో ఏం జరుగుతుంది అంటే వాయుకోశాలలో వాయువుల వినిమయం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని పుప్పూస త్వచం అంటాం. ఇది 2 పొరలచే ఆవరించబడి ఉంది. పైన పొర ఏమో వెలుపలి బయట ఉన్న పొర ఏమో ఊపిరితిత్తుల్లో, లోపల ఉన్నటువంటి పొర ఏమో ఊపిరితిత్తులతో, పైన ఉన్నదేమో ఉరకుహరంతో సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఇవి చూడండి పార్శ్వం, ఇది వచ్చేసి ప్రక్కటెముకలు. ఇక్కడ ఈ షేప్లో ఉంది కదా, ఇది వచ్చేసి డోమ్ ఆకారంలో ఉన్నటువంటి బాజక పటలం. కింది వైపున డోము, పై సైడ్స్కి ఏమో పర్షికల గూడు, వెనకాల అంటే పృష్ఠ భాగాన ఏమో వెనుపాము, తర్వాత ఇక్కడ ఉరోస్తి అనే నిర్మాణం ఉంటుంది, ఉదర భాగం. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అసలు ఊపిరితిత్తులోకి గాలి ఏర్పడే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో ఇది శ్వాస వ్యవస్థ. సో మీకు నచ్చిన టాపిక్స్ ఏమైనా ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే సో నేను మీకు ఆ టాపిక్స్ మీద తొందరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.